అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిపుత్రుల సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనం ఆందోళనకు దిగారు. అడవులను అభివృద్ధి చేస్తున్న గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయడంతో పాటు ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా అటవీశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఫారెస్ట్ అధికారుల నుండి గిరిజనులను రక్షించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం జేఏసీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా అటవీశాఖ కార్యాలయం వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు ద్వారా మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలో గిరిజనుల అభివృద్ధి ఫారెస్ట్ అధికారులతో ముడిపడి ఉందన్నారు. గిరిజన గ్రామాలకు రోడ్లు లేకపోవడం వలన విద్య, మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రధాన సమస్యగా మారాయన్నారు. అటవీ భూములలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటూ కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే కొన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు గిరిజన గ్రామాలకు విద్యుత్ స్తంభాలు వేస్తే ఫారెస్ట్ అధికారులు ఆ స్తంభాలను పట్టుకెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులను అధికారులు తరచూ ఏదో రూపంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ పద్ధతిలో మార్పు రావాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లాలో బొబ్బిలి, గజపతి నగరం, శృంగవరపుకోట నియోజకవర్గంలో గిరిజనులపై అటవీశాఖ అధికారుల నుండి వేధింపులు కొనసాగుతున్నాయని, వాటిని ప్రభుత్వం నియంత్రించాలని కోరారు. అడవులను రక్షించే గిరిజనులపై కేసులు పెట్టి అభివృద్ధికి దూరం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు చిన్న బురుడి లక్ష్మణ, సన్నిబాబు, నరసింగరావు, సిముడు తదితర గిరిజన నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడు పెట్టో గిరిజన సాగు చేసుకుంటున్న భూములకి పోడు పట్టాలు ఇవ్వండి, అలాగే నేటికి కూడా గిరిజన గ్రామాలకి కరెంటు సౌకర్యాలు లేవని, గిరిజన గ్రామాలకి మౌలిక సౌకర్యాలు మంచినీరు గాని రోడ్లు గాని లేవని ఎన్నో ధర్నాలు, రాష్ట్రోగాలు వస్తున్న ప్రభుత్వాలకి ముడిపెట్టుకున్నాం. అయితే బొబ్బుల ప్రాంతంలో కొన్ని గ్రామాలకి కరెంట్ లేవని అధికారులు గుర్తించి సుమారు 400 స్తంభాలు 8 గ్రామాలకి కరెంటు స్తంభాలు వేశారు. ఆ కరెంటు స్తంభాలన్నీ కూడా ఫారెస్ట్ అధికారులు అనుమతి లేవు కాబట్టి మీరు వెయ్యొద్దని చెప్పి అక్కడ ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం జరిగింది. ఈ రోజు కూడా గిరిజన గ్రామాల్లో కరెంట్ లేదంటే ఎవరైనా నమ్ముతారా? కానీ అదే కరెంటు కోసం ఎన్నో ధర్నాలు 20 సంవత్సరాలు చేస్తే స్తంభాలు ఏనో కన్నా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. అంతేకాదు ఎన్నో సంవత్సరాలు పెట్టి మేము పోడి వ్యవసాయం చేసుకుంటున్నాము. అయితే ఈ సీజన్ లో వచ్చేటప్పటికి వరిసేను పండించడానికి, అలాగే తొలకర పంటలు అంటే వర్షాకాలం వచ్చేటప్పటికి నీటిగా దుక్కు దున్నుకొని పంటకు సిద్ధం చేసుకుంటాం. సెలవుసేను గాని, కందిసేను గాని, ఉలవలు గాని, పెసలు గాని వేసుకోవడానికి మట్టి సారతం దుక్కు దున్నుకొని నీటి చేస్తే వీళ్ళు వచ్చి అదే భూముల్లో మొక్కలు వేస్తున్నారు. అసలు రూల్ గా చేయవచ్చింది ఏమంటే విఎస్ఎస్ ద్వారా ఒక 10 హెక్టార్లు తీసుకొని అడవిని చదువు చేసి అందులో ప్లాంటేషన్ పెంచాలి. కానీ గిరిజన సాగు చేసుకున్న భూముల్లో మొక్కలేసేసి తిరిగి మా మీదే కేసులు పెడుతున్నారు.